జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిని భారత్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అది సింధు నదీ జల ఒప్పందాన్ని నిలిపివేయడం. ఒప్పందం అయితే నిలిపివేశారు. మరి ప్రాక్టికల్గా ఈ సింధు నదీ జలాల్ని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా చేయడం, అడ్డుకోవడం ఎంతవరకు సాధ్యం అనే దాని మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు, ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందా సింధు నది జలాలను పాక్ భూభాగంలోకి వెళ్లకుండా చేయడం? పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారతదేశం గత 60 సంవత్సరాలుగా అమల్లో ఉన్న సింధు నీటి జల ఒప్పందాన్ని, భారత్ పాక్ల మధ్య ఉన్నదాన్ని నిలిపివేసింది. ఇప్పుడు అందరూ ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆ క్వశ్చన్ వేసుకోవడం, అరే నిలిపివేసామంటే ఏదో ప్రపంచంలో ఒక పెద్ద నది 3200 కిలోమీటర్ల పొడవున్న రివర్, అంటే సుమారు ఇప్పుడు మన గోదావరి రివర్ కంటే 2 రెట్లు ఎక్కువ. గోదావరి 1440 కిలోమీటర్లే, ఇది 3200 కిలోమీటర్ల పొడవు ప్రవహించే సింధు నదిని, అది కూడా గోదావరితో పోలిస్తే ఒక 10 రెట్లు జలం ఎక్కువ ఉంటుంది, అందులో నీరు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది హిమాలయన్ రివర్, సంవత్సరం అంతా జీవనది, సంవత్సరం అంతా నదిలో జలాలు ఉంటాయి. గోదావరిలో ఒక సీజన్లోనే ఉంటాయి. ఇంత నదిని మనం పాకిస్తాన్ వెళ్లకుండా ఆపగలమా అనేది క్వశ్చన్ మనం వేసుకోవాలండి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక డ్యామ్ ఉంటుంది, డ్యామ్ కి పెట్టేస్తారు అనుకుంటున్నారు. చూడండి, ప్రపంచంలో అతిపెద్ద రివర్ ఇది, ఇలాంటి దాన్ని ఆపగలమా? ఇదిగో చూడండి, ఇంత 3200 కిలోమీటర్ల పొడవు. ఓకే, ఉపనదులు పూడితే కింద సట్లేజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, పంచ్నద్ అంటాం, పంజాబ్ పంచ్నద్ అంటాం. ప్రపంచంలో ఒక ఉపనది కూడా మన గోదావరి కంటే ఎక్కువ నీటి మట్టం వస్తాయి అన్నమాట. ఇంత రివర్ సిస్టమ్, ఒక నదీ వ్యవస్థ ఇది. ఇంత నదీ వ్యవస్థని, మొత్తం నదీ వ్యవస్థ ఇప్పుడు చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే మనకి ఇది పాకిస్తాన్లో, భారతదేశంలో రియల్గా ప్రవహించే నది చూడండి. ఇదిగోండి చైనా, ఇక్కడ చైనాలో మానస్ సరోవర్ దగ్గర ఇది ఉదయించి ఇక్కడ పుట్టి, ఇక్కడ కైలాష్ షిప్కీలా పాస్ దగ్గర హిమాచల్ ప్రదేశ్లో ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా వస్తుంది. లడక్ వచ్చి ఇక్కడ నుంచి పీఓకే మొదలైపోయింది. అంటే కేవలం ఒక 304 కిలోమీటర్లు మాత్రమే సింధు నది మన దగ్గర ఉంటుంది. మీ 3200 కిలోమీటర్ల పొడవులో కేవలం 300 కిలోమీటర్లే మన దగ్గర ఉంది. ఇది మెయిన్ నది. తర్వాత ఇందులో చూడండి, రివర్ సిస్టంలో మిగిలిన పాకిస్తాన్లో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సట్లేజ్, బియాస్, రావి, చేనాబ్, జీలంలో ఎక్కువ ప్రవహించేది పాకిస్తాన్. ఇక్కడ మితాన్కోట్ దగ్గర కలుస్తున్నాయి అన్నమాట అన్ని రివర్లు వెళ్ళి. ఇది కానీ ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ వెళ్లకుండా ఆపాలి. అంటే సింధు నది అంటే ఇది ఒక్కటే కాదు, ఇదిగోండి సట్లేజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, ఇవి కిషన్ గంగా, లిడార్, ఈ చంద్ర, బాగా 100 రివర్లు, ఇవన్నీ పాకిస్తాన్లోకి వెళ్లకుండా ఆపగలిగితేనే ఈ నీటి ఒప్పందాన్ని రద్దు చేసిన ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి అంది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ రివర్ అంతటిని ఆపాలంటే మనం చైనా నిర్మించిన పెద్ద ఇప్పుడు మన ఇండియాలో ఉన్న నాగార్జున సాగరు, ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న నాగార్జున సాగరు, బాక్రనంగలు, హిరాకుడ్డు, ఇలాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు, ఇప్పుడు 3 గార్జెస్ డ్యామ్ లాంటివి ఒక 4 డ్యాములు నిర్మించాలి. అంటే మనం పోలవరం ప్రాజెక్ట్ లాంటివి ఒక 10 నిర్మిస్తే సింధు నదిని మొత్తం నీటిని మన ఇండియాలో ఆపేసుకోవచ్చు అనమాట. అప్పుడు పాకిస్తాన్ ఇవి నిర్మించాలంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన, ఇప్పుడు పోలవరం డ్యామ్ ఎలా కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, యుద్ధ ప్రాతిపదికన పవన్ కళ్యాణ్ ఇద్దరు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. వాళ్ళు సెంట్రల్ ఫండ్ ఉన్నాయి కాబట్టి. అంత యుద్ధ ప్రాతిపదికన ఒక 10 డ్యాములు నిర్మించాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది, ఒక 10 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. అంటే ఈ సింధు నదిని పాకిస్తాన్ని వెళ్లకుండా ఆపాలంటే 10 సంవత్సరాల సమయం, యుద్ధ ప్రాతిపదికన ఒక 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. అప్పుడు సింధు నదిని ఒక్క నీటి బొట్టును కూడా లోపలికి వెళ్లకుండా ఆపుకోవచ్చు, మనకు కావాల్సినప్పుడు వదలవచ్చు, కావాల్సినప్పుడు ఉంచుకోవచ్చు. సో ఇంత సమయం పడుతుంది, ఇంత ఖర్చు పడుతుంది. అప్పుడే ఈ నీటి జల ఒప్పందం అనేది అమల్లోకి వచ్చినట్టు. ఇప్పుడు అమల్లోకి ఏం రాలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇమీడియట్ గా డ్యామ్స్ క్లోజ్ చేశారు, గేట్స్ క్లోజ్ చేశారు, సింధు నదీ జలాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం లేదు, వాళ్ళు సఫర్ అయిపోతారు, తాగునీటికి ఇబ్బంది అవుతుంది, సాగునీటికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డ్యామ్లు కొన్ని ఉన్నాయి, బాగ్లేహార్ అని, సలాల్ డ్యామ్ అని కొన్ని ఉన్నాయి. వీటి నుంచి కాస్త ఆపగలుగుతాం, ఈ సమ్మర్ సీజన్లో కాస్త ఆపగలుగుతాం అంతే, వెళ్లకుండా ఆపుతాం. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి, మొన్న సలాల్ డ్యామ్ని వదిలేసాం. ఇప్పుడు ఇది ఇక్కడ కిషన్ గంగా దగ్గర జీలం నుంచి వాళ్ళ దగ్గర ఫ్లడ్ వచ్చినాయి పీఓకేలో, అంతే తప్పితే ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి నొప్పి తెలియదు. ఒక 10 సంవత్సరాలు మనం 8 లక్షల కోట్లు పెట్టి ఒక 10 బహుళార్థ సాధక ప్రాజెక్టులు పెడితే వాళ్ళకి నొప్పి తెలుస్తారు అన్నమాట.
ఇది తాత్కాలికంగా నిలిపివేత, కానీ ఎఫెక్ట్ ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో ఉండదు. తర్వాత శాంతి చర్చలు జరిగి ఏదైనా ఒక నిర్ణయం ఉంటే కనుక అది కూడా నిలిచిపోయే అవకాశం ఉంది కదా. రైట్. దీనివల్ల అంటే ప్రాక్టికల్ గా అనుకుందాం, ఒక 10 years ఒక ఎన్ని లక్షల కోట్లు అన్నారు? 10 లక్షల కోట్లు అనుకుందాం. అంత చేసి మనం భారత్ పాకిస్తాన్లోకి నీరు వెళ్లకుండా ఆపగలిగితే పాకిస్తాన్కి కలిగే నష్టం ఏంటి? ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి? ఒకటేనండి, అసలు పాకిస్తాన్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇటు మనకి ఇది పాకిస్తాను, ఇటు పంజాబ్, రాజస్థాను, ఈ ప్రాంతం అంటే ఏంటంటేనండి, ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతి సింధు నాగరికత అనమాట. సింధు నాగరికతే సింధు రివర్ పేరు మీద ఉంది. ఈ నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాగరికత వచ్చింది. ఫస్ట్ మానవుడు వచ్చాడు 5000 సంవత్సరాల క్రితం. అంటే పాకిస్తాన్ అంటేనే సింధు నది లేకపోతే పాకిస్తాన్ అస్తిత్వమే లేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్ అనేది ఈ బెలూచిస్తాన్ డెజర్ట్ అయితే ఇక్కడ థార్ డెజర్ట్ ఉంది మన రాజస్థాన్కి ఆపోజిట్లో. థార్ డెజర్ట్ అంటాం. ఈ థార్ డెజర్ట్ అంటే ఈ డెజర్ట్లో ప్రవహించే నది కూడా. ఇదిగో చూడండి, ఈ సింధు నది హిమాలయాల్లో ప్రపంచంలో అతి ఎత్తైన ప్రాంతంలో ఉన్న నదిని 3 పర్వత శ్రేణులను దాటి ఈ నంగపర్వతను దాటి ఎడారిలోకి ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రివర్ ఎడారిని సస్యశ్యామలం చేస్తుంది. పాకిస్తాన్ లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో డ్యామ్లు మనం ఈ 10 సంవత్సరాల సమయం పెట్టి 10 లక్షల కోట్లు పెట్టి యుద్ధ ప్రాతిపదికన డ్యాములు కట్టేసి ఆపేస్తే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ మంగళా డ్యామ్ అని ఒకటి ఉంటుందండి, ప్రపంచంలో ఒక పెద్ద డ్యాముల్లో ఒకటి. దానికి నీళ్లు ఉండవు, మంగళా డ్యామ్. ఇప్పుడు చూడండి, అక్కడ కృష్ణానదిని ఆపేస్తుంటే ఇక్కడ మన నాగార్జున సాగర్, శ్రీశైలంకి లేవు, ఆల్మట్టి కట్టేశారు కర్ణాటక వాళ్ళని. అలా మనం కట్టేసుకుంటే ఈ కిందకి వెళ్ళే మంగళా డ్యాము ఖాళీ అయిపోతుంది, తర్బేలా డ్యామ్ ఖాళీ అయిపోతుంది. కొన్ని వందల రిజర్వాయర్లు ఉన్నాయి. పాకిస్తాన్ అంటే నీటి జల విద్యుత్ శక్తి, జలాన్ని వ్యవసాయానికి ఉపయోగించడంలో నెంబర్ 1 కంట్రీ. అది కూడా అంత ఈజీ కాదు స్వతంత్రానికి ముందు నుంచి. సో వీటన్నిటికీ డ్యాములకి నీళ్లు ఉండవు, కాలువలకి నీళ్లు ఉండవు, మనం ఆపేస్తాం. ఇది ఆల్రెడీ డెజర్ట్ ప్రాంతం. ఒక 25 కోట్ల జనాభా ఉంది. 25 కోట్ల 60% మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. 60% మందికి ఈరోజు వ్యవసాయ యోగ్యం కాదు. రెండోది ఏంటంటే, ఇక్కడ నీటి మనం తాగే కొంచెం నీళ్లు కూడా, మంచినీళ్ళు కూడా దొరకవు. ఈ రివరే మంచినీళ్ళకి ఆధారం. మంచినీళ్ళు దొరకకుండా పోతాయి. సో వ్యవసాయం లేదు, ప్రజలు అల్లాడిపోతారు. గవర్నమెంట్ ఏ రకంగా కూడా వాళ్ళకి చేయలేదు. అరిడ్ ప్రాంతం, కొంచెం ఎడారి ప్రాంతం అంట, సెమీ అరిడ్ అంటారు, మనలాగా కొంచెం ఉండదు. సో ఎడారి ప్రాంతం ఇది ఉండడం వల్ల ఏముండదు, మాన్సూన్స్ కూడా అంత దట్టంగా ఉండవు. సో సింధు నదిని మనం ఆపగలిగితే పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదు. ఏదైనా కండిషన్ పెట్టచ్చు అప్పుడు భారత్ పిఓకేని భారత్లో కలపండి అని కానీ, సింపుల్ అండి. లేకపోతే మీరే దానిలో కలిసిపోవడం. ఒకటండి, పాకిస్తాన్ ఇంకా సింధు నదిని మనం నిజంగా ఆపగలిగితే ఇంత మనకు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ కట్టడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, ఒక తెలంగాణ రాష్ట్రమే. పోలవరానికి 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెడుతుంది స్టేట్లు. ఇండియా కదా 10 లక్షల కోట్లు పెట్టి 10 డ్యాములు కట్టేస్తే ఈ నీళ్ళన్నీ మనకి సస్యశ్యామలం అవుద్ది. రాజస్థాన్ చాలా ఉపయోగం కూడా మనకి, కాబట్టి ఖర్చు పెట్టేస్తాం. నిజంగా మనం సింధు నదిని ఆపగలిగితే పాకిస్తాన్ అస్తిత్వం ఉండదు. కాబట్టి పాకిస్తాన్ డూ ఆర్ డై అనమాట. అందుకనే బిలావల్ భుట్టో ఏమంటున్నారు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మీ రక్తం పారేస్తామంటారు, అణుబాంబులు వేస్తామంటారు. అంటే ఏంటి అర్థం అంటే, సింధు నదిని మనం ఆపేసాము అంటే వాడికి ఉన్నది రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి, మనతో యుద్ధం చేసి వాడు సింధు నదిని మళ్ళీ తీసుకెళ్ళాలి, అంతర్జాతీయంగా ఏదైనా పోరాడాలి. 2, అంతర్జాతీయ కంట్రీలకు వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా ఇప్పుడు మనకే న్యాయం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకటి యుద్ధం, ఆడ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే యుద్ధంలో ఇండియాతో వాడు గెలవలేడు. ఇండియాతో ఏ విధంగా చేసినా వాడు గెలవలేడు, అణుబాంబులు యుద్ధం జరగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో గెలవలేడు. కాబట్టి వాడికి ఉన్న ఒకటి ఏంటి, పాకిస్తాన్ గవర్నమెంట్ అథారిటీ ఉండదు. ఎందుకంటే 60% మంది వ్యవసాయం పోయి నీళ్లు అవుతే ప్రజలు ఎవరి మాట వినరు, వాళ్ళ ఆర్మీ మాట వినరు, వాళ్ళ గవర్నమెంట్ మాట వినరు. వాళ్ళు 70-80% మంది ఇప్పుడు ఇండస్ట్రీస్కి మొత్తం ఇదే, జల విద్యుత్ శక్తి ఆగిపోతుంది. సో అస్తిత్వం అంతా పోయింది. ఆధునిక పాకిస్తాన్ పోయి ఒక 2000 సంవత్సరాలు వెనకపోవాలండి పాకిస్తాన్. సో ఉన్నది ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఆర్మీ తిరుగుబాటు చేస్తారు. అదే జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. సో పాకిస్తాన్కు ఉన్న ఒక అవకాశం ఏంటంటే ఇండియాతో విలీనం అవ్వడమే. పాకిస్తాన్ ప్రజలే చేస్తారు మీకు. సో పాకిస్తాన్ యుద్ధం చేయలేదు, యుద్ధం చేసి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే యుద్ధం ఇండియాతో చేయలేదు, అంతర్జాతీయ సమాజం ఊరుకోదు. సో పాకిస్తాన్ ప్రజలకు ఆర్మీ సమాధానం చెప్పలేదు, గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నది అంటే ఇండియాలో విలీనం అవడం, లేకపోతే తాగునీరు లేదు, జల విద్యుత్ శక్తి లేదు, వ్యవసాయం చేయలేరు, డ్యాములు లేవు, ఫ్యాక్టరీలకి ఇండస్ట్రీస్కి అది కూడా నీళ్లు మెయిన్, నీళ్లు లేవు.
న్యూక్లియర్ అయితే అక్కడ కూడా దానికి కూడా నీళ్లు కావాలి. సో నీళ్ళు అనేది ప్రపంచ నాగరికత, ఆధునిక నాగరికత. సో పాకిస్తాన్ అస్తిత్వం పోయింది. సో పాకిస్తాన్ ప్రజలే చెప్తారు విలీనం అయిపోదాం భారతదేశంతో, ఒకప్పుడు అందులోంచే పుట్టాం కదా, ఒకటే నాగరికత కదా, అందులో విలీనం అయిపోతాం అంటారన్నమాట. సో పాకిస్తాన్కి ఇంకా మిగిలింది ఒకటే ఒక ఛాన్స్ ఏంటంటే అది భారత స్కెచ్.